ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. అద్దం ఇది మన అందాన్ని ఆవిష్కరించే అత్యంత అపురూప సాధనం. మన భావాలను వ్యక్తిత్వాలను ప్రతిబింబించే అసాధారణ యంత్రం. దాని లోనికి తొంగి చూడందే మనసు ఊరుకోదు. అయితే మన వాస్తు శాస్త్రాల్లో మాత్రం అద్దానికి కూడా కొన్ని నియమాలు పెట్టింది. ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ తొంగి చూడొద్దు అంటోంది అద్దం. ఇంట్లో కొన్ని వస్తువులు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తాయి. అలాగే అవి వస్తువులు పెట్టకూడని ప్రదేశంలో కనుక పెడితే అవి ఇంట్లో ప్రతికూల శక్తులను విడుదల చేస్తుంది. బెడ్రూమ్ లో అద్దమును అమర్చడం మంచిది కాదు. ప్రత్యేకించి ఆ మిర్రర్ కనుక మీ బెడ్ను ప్రతిబింబించే విధంగా ఉంటే అస్సలు మంచిది కాదు. దానివల్ల నిద్రలేమి వంటి సమస్యలతో సతమతం అవుతారు. అంతేకాదు మీ వైవాహిక జీవితం కూడా చిక్కుల్లో పడే ఆస్కారం కలదు. మూడో వ్యక్తి జోక్యంతో వైవాహిక జీవితం అస్తవ్యస్తంగా మారవచ్చు. కాబట్టి మిర్రర్ కు మీ బెడ్రూమ్ లో స్థానం కలిగించకండి. మిర్రర్స్ అనేవి డైనింగ్ రూమ్స్ లో ఉండి తీరాలి. ఎందుకంటే డైనింగ్ రూమ్ అనేది ఒక కుటుంబం యొక్క సంపదకు ప్రాతినిధ్యం వహిస్తుంది. అందుకే ఎనర్జీని పెంపొందించే శక్తి డైనింగ్ రూమ్ లో ఉంది. అలాగే తరచూ పార్టీలు గెట్ టుగెదర్లు జరిగే లివింగ్ రూమ్ లో మిర్రర్ ను అమర్చడం వల్ల సందడి చేసేవారు రెట్టింపైనట్లు కనబడి పండగ వాతావరణంతో ఇల్లు కలకలలాడుతుంది. మీ ధనాన్ని రెట్టింపు చేసేందుకు మిర్రర్స్ ని ఉపయోగించవచ్చు. ఇంట్లో ప్రధాన ద్వారం ఎదురుగా అసలు అద్దం ఉండకూడదు. కానీ తలుపు తెరిచే డోర్ మాత్రం అద్దంతో ఉంటే అది అదృష్టాన్ని ఇస్తుంది. ఇక మీ నగలు అలాగే క్యాష్ రిజిస్టర్ ను ప్రతిబింబించే విధంగా ఉంటే ధనం రెట్టింపు అవడానికి మంచి అవకాశం ఉంటుంది. మీ షాప్ యొక్క ప్రధాన ద్వారం వద్ద మిర్రర్ ని అమర్చినట్లయితే డబ్బుని ఆకర్షించబడుతుంది. తద్వారా బోలెడు మంచి కస్టమర్లు ఏర్పడి మీరు సంపన్నులు అవుతారు. ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.